విమర్శ చేయండి, విమర్శ చేసేదాన్ని కూడా మీ యొక్క మాట తీరు బాగుండాలి కదా. నేను అడిగేది అదే, మీరు అనండి, విమర్శించండి, విమర్శించొద్దండి అని నేను అనట్లా. కొద్దిగా హుందాతనం మెయింటైన్ చేసి నలుగురు మాట్లాడే మాటలు ప్రజలు చాలా స్పష్టంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మీరు చేసినటువంటి విమర్శల పట్ల మీరు 11 ఏళ్ళని చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ మాత్రం కూడా లేదు. మీకు ఎడమ వైపు కుడి వైపు 2 చెంపలు చెల్లుమనిపించారు ఎప్పుడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరు దాని గురించి మాట్లాడితే ప్రజలు చూసేవాళ్ళు పెరగదన్నట్టు మీరు వచ్చి మాట్లాడుతున్నారన్న ఏం చెప్పాలి నాకు అర్థమన్నా. ఇది పద్ధతి ఇది రాష్ట్రంలో పరిస్థితి. చాలా మాట్లాడుకోవాలి. 11 సీట్లు అన్నటువంటి పెద్ద మనిషి అది తెలుసుకుంటే ఇప్పుడు ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవట్లా, కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. సో ఇద్దరు ఒకటే కదా. దాని గురించి ఇప్పుడు ఏంటి అంటే 11 అని కామెంట్ చేయడం కాదు కదా. నేను చెప్పాను స్పష్టంగా, ఎక్కడ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం దాట వేసేటువంటి ధోరణికి పోతుంది. మేము ఎందుకు అన్నారు మన వంశీ గారు ఏమన్నారు, పోలీసుల్ని బట్టలు ఉడి తీసి నిలబడతాం, పోలీసుల్ని మాదిరి విమర్శించారు అన్న. కుప్పంలో మన అచ్చెన్నాయుడు అని ఏమన్నాడు ఒకసారి వినిపించదా? సభ్య సమాజం తలపించుకుంటుంది. నేను వినిపించాను బ్రదర్, అర్థమైందా? వినిపించండి. మీకేం ఇబ్బందికరంగా ఉండదులే, ఈ టెలివిజన్ చూసేటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించాలి సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలని స్పష్టంగా మీరు అర్థం చేసుకోలేకపోయారు. అది ఆయన ఏమన్నారు ఒకసారి చెప్తా వినండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో అలాంటి అధికారులను, అలాంటి రాజకీయ నాయకులను బట్టలు తీసి నిలబెడతామన్నారు అన్నా. ఇప్పుడు రాయలసీమలో యాస ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి గమనించాల. మాకు వాడుక భాషలో నాగేంద్ర గారు ఇది యాస ద్వారా వచ్చిన సమస్య. బట్టలు తీస్తామంటే అది యాస, అది వేరే. దానికి అర్థం ఏమొస్తుందో మరి మీరే చెప్పాలి. నాగేంద్ర గారు కూడా ఇక్కడ వాడుకంగా బట్టలు తీసి నిలబెడతామంటే అర్థం ఏంటంటే మీ తప్పులు తీసి నిలబెడతాం. మరి వైపు పోలీస్ అధికారులు కాకి చొక్కాలు వేసుకొని కూడా ఈ రకంగా ప్రవర్తిస్తుంటే మీ కాకీలు విప్పుతామంటే ఉద్యోగాలు అనేటువంటి అర్థం. ఎక్కడ కూడా మరి ఆయన చేస్తున్నారు అంటే తప్పు చేస్తున్నారు. ఉలికిపాట అవసరం ఎవరికంటే చేసిన తప్పు చేసిన బాధపడాలి. ఖచ్చితంగా ఎందుకు సమస్య? మరోవైపు అన్న తాతంశెట్టి నాగేంద్ర అన్న చెప్తూ ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి పాపాలు కడగడానికి సమయం పడుతుంది అన్నారు. అన్న ఈ రకమే మీరు అంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు పదే చూస్తున్నారు ఏమో నాకు అర్థం కాలే. మీరు బాగా చక్కగా మాట్లాడేవారు. మీరు కూడా ఈ మాదిరి ప్రభుత్వ పాపాలు, గత ప్రభుత్వ పాపాలు అంటే ఎట్లన్నా ఇప్పుడు విశాఖపట్నం ప్యాలెస్ మీద తగలబెట్టకపోయినట్లయితే 3,50,000 కొంచెం నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడే సమాధానం ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ఒక నిమిషం. ఇప్పుడు సరే 1 మినిట్ నాగేంద్ర అన్న చెప్పిన విషయానికి నేను చెప్తున్నా. అన్న ఏమన్నారు, గత ప్రభుత్వ పాపాలు, గత ప్రభుత్వ తప్పిదాలు అనేసి అన్నారు. నేనేమంటానంటే అన్న ఒక నిమిషం నాగేంద్ర అన్న, నేనేమంటానంటే గతం అయిపోయిన గతాన్ని కొంచెం పక్కన పెట్టండి, వర్తమానంలో ఉండండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రీతిలో పోయేసి ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, ఈ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకం సృష్టించింది అని పదే చెప్పడం వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఆగిపోయి 0 వచ్చింది మొన్న దావోస్ లో. ఈ రకంగా పరిశ్రమలు పారిపోతున్నాయి. మీరు చేసే దాని వల్ల ఈ ఆరోపణల వల్ల రాష్ట్రానికి మేలు జరగకపోగా మరింత చెడు జరిగిపోతుంది. ఏం విధ్వంసం అన్నా ఏం నాకు అర్థంగా 2.73 లక్షల కోట్ల రూపాయలని నేరుగా ప్రజలకు సంక్షేమం అందించారు. 3 పర్యాయాలు ఈజ్ ఆఫ్ ద డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం నెంబర్ 1 గా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలోనే సంక్షోభం, కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు మేలు చేస్తే ఈ రోజు మీరు వచ్చే విధ్వంసము, అరాచకము అంటే